ఈరోజు చిన్నంగాల గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ వివరిస్తూ మేమందరం కలిపి తిరగటం జరుగుతుంది. జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులంతా కలిపి గ్రామాల్లో చూస్తుంటే సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎన్నెన్నో సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించాల్సిందిగా కోరుతా ఉన్నారు ప్రజలందరూ. చూస్తుంటే ఈ మధ్యకాలంలో నేను నా స్వయంగా ఒక 200 మందిని ఈ సంవత్సర కాలంలో చనిపోయిన వాళ్ళని చూడటం జరిగింది. ఎవరు చూసినా కానీ గుండెపోటు చనిపోయారు, హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు చనిపోయారు అనేది ఎక్కువ వినపడతా ఉంది. ఇంత దారుణమైన పరిస్థితి ఇది ఆటవికంగా కనిపించింది నాకు పూర్తిగా చూస్తే కనుక. మనం ఇలా ఎందుకు ఉండాలి? ఇది వ్యవస్థ తప్పు. గుండెపోటు వచ్చిన ప్రతి వ్యక్తులకి గంటలోపు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కానీ బ్రతికే ఛాన్సులు 85% ఉంటాయి. 85% ఉంటాయి. సో నేను చూసిన 200 మందిలో కనీసం 150 మంది ఈ గుండెపోటుతో అప్పటికప్పుడే చనిపోవడం జరిగింది. ఇది మన వ్యవస్థ తప్పనే అనుకుంటా ఉన్నాను. చంద్రబాబు గారు ఎప్పుడో ఒకసారి ప్రతిపాదించారు ఏంటంటే 3 నుంచి 5 నిమిషాల లోపు అంబులెన్స్ తెచ్చుకుంటాం మన కృష్ణా జిల్లా లాంటి చైతన్యవంతమైన ప్రదేశంలో చాలా ఈజీ. లేదు ఇంకో రకమైన ప్లాన్ అన్నా చేసుకోవాలి. ఇది మరీ అరాచకంగా అనిపిస్తుందని నిన్న రెడ్డిపాలెంలో మా కార్యకర్త గారు చనిపోతే వెళ్తాం జరిగింది. ఆవిడ బాధ వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే ఇది ప్రివెంటబుల్ డెత్. ముందే కనుక ప్రణాళిక ఉంటే ఆయన బతికే అవకాశాలు 85% ఉన్నాయి దీంట్లో. ఆల్రెడీ ఉన్న సర్వీస్నేమో మనం గ్రాంటెడ్గా తీసుకుంటాం. ఓకే ఇది సర్వీస్ ఉంది, మనం మర్చిపోతాం, దాని గురించి పెద్దగా పట్టించుకోము. లేని సర్వీస్ గురించి ఆలోచించాం. ఇది చాలా దారుణం. మనకి ఏం లేదు అని చెప్పేసి నేను వివరించుకుంటూ తిరుగుతూ ఉన్నాను. ఈ గ్రామాలకి సరిపడా నేను కూడా నియోజకవర్గం మొత్తం మీద అంబులెన్స్ వ్యవస్థ కానీ సరైన వైద్య సదుపాయం అందించేట్టుగా గట్టిగా చర్యలు తీసుకోబోతున్నాను. ఇది వచ్చే గవర్నమెంట్లో 100% చేసి ఈ అనవసరమైన చావుల్ని నివారించాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను.